శ్రీకృష్ణ అండి అందరికీ. మనము ఇంతకుముందు వీడియోలో మొదటి శ్లోకం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కర్మయోగము రెండవ శ్లోకం చూద్దాము. మనము మొదటి శ్లోకంలో అర్జునుడు వాచి చెప్పుకున్నాము. క్రియల కంటే బుద్ధి అంటే జ్ఞాన మార్గము ఉత్తమమైనది అని నువ్వు అభిప్రాయపడితే మళ్ళీ అలాంటప్పుడు నన్ను ఈ యుద్ధంలోకి ఎందుకు లాగుతున్నావు అని కృష్ణుణ్ణి అర్జునుడు అడిగాడు. ఇప్పుడు రెండవ శ్లోకం చూద్దాము. వ్యామిశ్రేణీవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఇక్కడ వ్యామిశ్రేణేవ వాక్యేన, దీన్ని మనం విడదీసుకుంటే వ్యామిశ్రేణ ప్లస్ ఈవ ప్లస్ వాక్యేన. వ్యామిశ్రేణ అంటే అర్థం కలగలిసినట్టుగా ఉంది. అలాంటి మాటలతో అంటే అర్థం కలగలిసినట్టుగా ఉన్న మాటలతో, అలాంటి వాక్యంతో బుద్ధిం మోహయసీవమే అనుంది కదా. బుద్ధిం మోహయసి ప్లస్ ఈవ ప్లస్ మే. బుద్ధి మోహయసి అంటే నా బుద్ధిని, నా జ్ఞానాన్ని మోహింపచేస్తున్నావు. ఇవ మే, ఇవ అంటే ఇలా, మే నా యొక్క, ఇలా నా యొక్క అంటే అర్థం కలగలిసినట్టుగా ఉన్న వాక్యంతో అలా నా యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని మోహింపచేస్తున్నావు. తదేకం వద. తదేకం అంటే తత్ ప్లస్ ఏకం, తత్ ప్లస్ ఏకం ప్లస్ వద. అంటే తత్ అంటే కనుక, ఏకం ఒక్కటే, వద చెప్పు. నిశ్చిత్య అంటే స్పష్టంగా, అంటే నిర్ణయించి ఖచ్చితంగా అని. ఏన ఏ ఉపాయంతో అయితే, దేని వలన అయితే, శ్రేయ అంటే శ్రేయస్సు, నాకు శ్రేయస్సు, అహం నేను, ఆప్నుయాం అంటే పొందగలను. ఏ ఉపాయం చేతైతే నేను శ్రేయస్సు పొందగలను ఆ యొక్క వాక్యాన్ని, ఒకే ఒక వాక్యాన్ని కలగలిసినట్టుగా లేకుండా ఒకే ఒక దాన్ని ఖచ్చితంగా చెప్పు అని కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. నువ్వు కలగలిసినట్టుగా మాట్లాడితే నాకు అర్థం కాదు, నేను గందరగోళానికి గురవుతున్నాను, మోహింపజేస్తున్నావు నీ మాటలతో, కనుక దయచేసి నాకు స్పష్టంగా ఒకే దానిని నిర్ణయించి చెప్పు, దానివల్ల నాకు శ్రేయస్సు కలగాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రెండు శ్లోకాలు మనము కొంచెం డీప్గా ఆలోచిస్తే మనకేమర్థమవుతుందంటే కొన్ని 2-3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అది మనం చూద్దాము. ఒకటేంటంటే గందరగోళం. అర్జునుడు గందరగోళానికి గురయ్యాడు. గందరగోళానికి గురైనప్పుడు ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, అర్జునుడిని మనం అలా అడ్డం పెట్టుకొని మన గురించి మనం చెప్పుకుంటున్నట్టు అనమాట ఇవన్నీ. ఇప్పుడు గందరగోళం ఎప్పుడు అది ఒక ప్రతికూలమైనదేనా అని ఆలోచిస్తే అలా ఏం కాదు. ఎందుకంటే కొన్ని సిద్ధాంతాల ప్రకారము, అంటే మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి, అంటే సైకాలజీ పరంగా చూస్తే కన్ఫ్యూజన్ అనేది మనం ఎదిగే ప్రక్రియలో ఒక దశగా మనము చెప్పుకోవచ్చు. అంటే మనం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే కదా, గందరగోళంలో ఉన్నప్పుడే మనం కొంచెం లోతుగా ఆలోచిస్తాము, ఇంకా వేరే మార్గాల కోసం వెతుకుతాం. అప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో, అంటే కొంచెం మన అనాటమీ గురించి, బ్రెయిన్ యొక్క అనాటమీ గురించి ఆలోచిస్తే, మనం ఎప్పుడైతే కొత్తవి నేర్చుకుంటామో, కొత్త రకంగా ఆలోచిస్తామో అప్పుడు కొన్ని మార్గాలు ఏర్పడతాయి. వాటినే న్యూరల్ పాత్వేస్ అంటారు. అంటే మనం ఇప్పుడు కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్నాం అనుకోండి, అది ఏదైతే నేర్చుకుంటున్నామో అక్కడ ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. పదే మనం నేర్చుకుంటున్నాం అనుకోండి, ఆ మార్గం అనేది గట్టిపడిపోతుంది, అంటే స్థిరపడిపోతుంది అనమాట. మొదట 2 రోజులు మనకు సైకిల్ ఎక్కినప్పుడు భయంగా ఉంటుంది, రాదు, పడిపోతాము. కానీ అలాగే ధైర్యంగా మనం నేర్చుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ న్యూరల్ పాత్వే అని స్ట్రెంగ్తన్ చేసుకుంటాం అనమాట. తర్వాత మనం ఎక్కి తొక్కుతున్నప్పుడు మనకు ఆలోచన లేకుండానే మనం ఆ పని చేసేస్తుంటాం కదా. అందుకే మన పెద్దలు అంటారు, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా చేయకూడదు. మనం తరచూ నాకు రాదు,
నాకు అర్థం కాదు, నేను చెయ్యలేను అని అనుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఆలోచనలకి ఒక పాత్వే ఏర్పడిపోతుంది అక్కడ. తర్వాత దాని నుంచి బయటపడడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఒక మాట చెప్తారు, న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్ అని. న్యూరాన్స్ అంటే మన బ్రెయిన్లో కమ్యూనికేషన్కి అవి వాటి ఆ న్యూరాన్స్ ఒక న్యూరాన్ ఒక దాంతో మాట్లాడుకుంటూ ఉంటాయన్నమాట. అంటే త్రూ ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ సిగ్నల్స్. దానివల్లనే ఈ న్యూరల్ పాత్వేస్ అనేవి ఏర్పడతాయి. అంటే అర్థం కావడమే కాదు, అర్థం కాకపోవడం కూడా కొంతవరకు అవసరమే. ఎందుకంటే అక్కడి నుంచి మనకు అసలమైన ప్రయాణం అనేది మొదలవుతుంది, ఒక ఇంట్రాస్పెక్షన్ అనేది ఆరంభమవుతుంది. అర్జున్ యొక్క కన్ఫ్యూషను, అతని గందరగోళము ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రారంభించడానికి ఒక మెట్టుగా మారింది కదా. అది సరే. ఇప్పుడు కన్ఫ్యూషన్ వచ్చింది మనకు. అప్పుడు ఆ గందరగోళంలో మన మైండ్ అనేది ఎలా ప్రవర్తిస్తుంది, ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ అనేది ఎలా ఉంటుంది, అలా కన్ఫ్యూజన్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అది నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తుంది అంటే 2 విషయాలు జరిగే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే ఎమోషనల్ ఓవర్వెల్మ్ అంటారు, అలాగే ఇంకొకటి డెసిషన్ పెరాలిసిస్ అంటారు. ఎమోషనల్ ఓవర్వెల్మ్ అంటే భావోద్వేగాలు, ఎమోషన్స్ ఎక్కువైపోయినప్పుడు వాటిని హ్యాండిల్ ఎలా చేసుకోవాలో అర్థం కానప్పుడు తెలియక సతమతం అవుతాం కదా. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఎమోషనల్ ఓవర్వెల్మ్ అంటారు. దాన్ని హ్యాండిల్ చేయలేకపోతే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, లేదంటే మనం ఆల్రెడీ తీసుకున్న నిర్ణయాల నుండి వెనక్కి తప్పుకోవడం, ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంటుంది. ఇక డెసిషన్ పెరాలిసిస్ అంటే అసలు నిర్ణయాలే తీసుకోలేకపోవడం. దాన్నే ఇంకొంచెము టెక్నికల్గా చెప్పాలంటే ట్రామా ఫ్రీజ్ రెస్పాన్స్ అంటారు. అంటే మనం కదలలేని స్థితిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ గందరగోళం అనేది మన మనసుని అంతగా ప్రభావితం చేస్తుంది. ఎంతలా అంటే ఆ భావోద్వేగాలు మన శరీరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసేసుకుంటాయి, ఫ్రీజ్ చేసేస్తాయి. లేదంటే మనల్ని కంట్రోల్ చేసి మనము చేసే ప్రతి చర్యని అవి నడిపిస్తూ ఉంటాయి. మనం మీకు గుర్తుందో లేదో మన సెషన్లో చెప్పుకున్నాము, అర్జున విషాదయోగం చెప్పుకున్నప్పుడు ఆయన అంటారు కదా అర్జునుడు, గాంధీవం స్రంసతే హస్తాత్ వక్చైవ పరిదహ్యతే. గాంధీవం చేజారిపోతుంది, చర్మం అంతా మండుతోంది. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతి వచమే మనః. నేను స్థిరంగా నిలబడలేకపోతున్నాను, మనసు భ్రమకు లోనవుతోంది. మళ్ళీ సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అవయవాలన్నీ పచ్చారిపోతున్నాయి, నోరు ఎండిపోతోంది. తర్వాత వేపద్ధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. శరీరం అంతా వణుకు పుడుతోంది, వెంట్రుకలు నిక్కపరుచుకుంటున్నాయి. దీన్ని ట్రామా ఫ్రీజ్ రెస్పాన్స్ అంటారు. అంటే భావోద్వేగాలు ఎక్కువైపోయి అది శరీరం పైన దాని యొక్క ప్రభావం చూపుతున్నాయి అన్నమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, మనం ఎలా ఈ గందరగోళం నుంచి బయటపడాలి? ముందుగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందు మనము యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అర్థం చేసుకోవాలి, ఓకే ఇది గందరగోళంలో ఉన్నాను నేను అనేది మనం యాక్సెప్ట్ చేసామనుకోండి, అప్పుడు నెక్స్ట్ మనం ఆలోచించగలుగుతాం. తర్వాత మనకి ఎప్పుడైతే మన కన్ఫ్యూజన్లో ఉన్నాము అనేది అర్థమైందంటే అప్పుడు వెంటనే అంటే మామూలుగా కన్ఫ్యూజన్లో ఉంటే ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాం, ఏవేవో చేసేస్తూ ఉంటాం కదా గందరగోళంలో. మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఎక్కువగా తొందరగా రియాక్ట్ అవ్వకుండా కొంచెం సమయం తీసుకుని ఆలోచించడం మనం చేస్తాం. సెకండ్ స్టెప్ ఏంటంటే వి మస్ట్ సీక్ హెల్ప్. అంటే ఒకరి ఆశ్రయాన్ని పొందడం. మనం నమ్మిన ఒక మిత్రుడినో లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయడం. అందుకే అర్జునుడు ఏం చేశాడు, ఆయనకు అర్థమైపోయింది. అర్జున విషాదయోగం ఆయనంతా చెప్పాడు కృష్ణుడికి. రెండవ సాంఖ్యయోగంలో కృష్ణుడు చెప్పాడు అది కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. అందుకని ఆయనకు 3వ అధ్యాయం వచ్చేటప్పటికి అర్థమైపోయింది, నాకు ఏదో గందరగోళం ఉంది కనుక నేను కృష్ణుడిని ఆశ్రయించాలి అని చెప్పి ఆయన శిష్యుడిగా మారాడు. శిష్యుడిగా మారడం అంటే
తన యొక్క ఆలోచనలు, తనకిప్పుడైతే ఏ జ్ఞానం అయితే ఉందో అది పక్కన పెట్టి, అహంకారాన్ని పక్కన పెట్టి, భావాల్ని పక్కన పెట్టి గురువుని ఆశ్రయించాడు. ఇది చాలా చాలా ముఖ్యమైన స్టెప్ అన్నమాట. అవసరమైనప్పుడు సహాయం కోరడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇదండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో 3వ శ్లోకంతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.